హాయ్ వెల్కమ్ టు ద సెషన్. ఫస్ట్ మనం నిన్న సెషన్లో నేర్చుకున్న థింగ్స్ని ఒకసారి రీక్యాప్ అనేది చూద్దాం. నిన్న సెషన్లో మనం HTML సింటాక్స్ అనేది నేర్చుకున్నాం, అవునా? సో ఆ HTML సింటాక్స్లో ఏం నేర్చుకున్నాం? HTML ఎలిమెంట్స్ అనేవి నేర్చుకున్నాం. సో మనకి HTML ఎలిమెంట్ అనగానే ఏం గుర్తుకు రావాలి? 3 పార్ట్స్ ఉంటాయి అని అనుకున్నాం. ఏంటి? ఫస్ట్ పార్ట్ వచ్చేసి స్టార్ట్ ట్యాగ్, తర్వాత కాంటెంట్, తర్వాత ఎండ్ ట్యాగ్. ఓకేనా? దానిలో మనం ఏమనుకున్నాం? ఆ కాంటెంట్ అనే ప్లేస్లో అదర్ HTML ఎలిమెంట్స్ అనేవి కూడా రావచ్చు అనేది అనుకున్నాం, అవునా? నెక్స్ట్ కొన్ని HTML ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం, అవునా? సో ఆ HTML ఎలిమెంట్స్ ఏమేమి నేర్చుకున్నాం? మెయిన్ హెడ్డింగ్ అనేది నేర్చుకున్నాం. సో దానికి ట్యాగ్ ఏమనుకున్నాం? H1 అని అనుకున్నాం, అవునా? తర్వాత పారాగ్రాఫ్ అనే ఒక HTML ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. సో దానికి ట్యాగ్ ఏమనుకున్నాం? P అని అనుకున్నాం. అండ్ తర్వాత బటన్ అనే HTML ఎలిమెంట్ గురించి నేర్చుకున్నాం. సో దానికి ఏమనుకున్నాం? ట్యాగ్ బటనే అవుతుంది అని అనుకున్నాం, అవునా? సో నిన్న సెషన్లో ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాము, ఒక లెస్ దాన్ 1% ఆఫ్ ద పీపుల్కి ఏమవ్వచ్చు అంటే మీకు కొంతమంది ఏదైనా ఇష్యూ ఫేస్ చేయొచ్చు. సో ఆ ఇష్యూ అనేది కూడా దేనివల్ల అవ్వడానికి అవకాశం ఉంది అంటే, మీరు మీ డివైస్లో ఉన్న సాఫ్ట్వేర్ అనే దాన్ని కనుక మీరు కంటిన్యూస్గా అప్డేట్ చేస్తున్నట్టుగా లేకపోయినట్లయితే మీకు ఏమవుతుంది అంటే కొన్ని ఇష్యూస్ రావడానికి అవకాశం అనేది ఉంది. 99% ప్లస్ జనాలందరికీ కూడా ఏ ఇష్యూస్ అనేవి రావు, కానీ ఒక లెస్ దాన్ 1% ఆఫ్ ద పీపుల్కి మాత్రం ఏదైనా ఇష్యూస్ అనేవి రావడానికి అవకాశం ఉంది. సో దానికి మీరు ఏం చేయాలి అంటే కంటిన్యూస్గా మీ సిస్టంలో ఉన్న, మీ మొబైల్లో అవనివ్వండి, మీ ల్యాప్టాప్లో ఉన్న కానివ్వండి, సో దానిలో ఉన్న సాఫ్ట్వేర్లని, ఆపరేటింగ్ సిస్టమ్లని కూడా ఎప్పటికప్పుడు కూడా మీరు అప్డేటెడ్గా పెట్టుకోవడం అనేది చాలా మంచి ప్రాక్టీస్ అండి. అలాగే దీనివల్ల ఏమవుతుంది అంటే సెక్యూరిటీ పరంగా చూసుకున్నా కానీ అది ఒక మంచి ప్రాక్టీస్ అన్నమాట, ఓకేనా? సో ఖచ్చితంగా మీరు మీ సాఫ్ట్వేర్లను అప్డేటెడ్గా పెట్టుకోవడం అనేది మాత్రం మర్చిపోకండి. అలానే అన్నిటికంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అందరూ కూడా గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ని మాత్రమే వాడండి, ఓకేనా? ఎందుకంటే గూగుల్ క్రోమ్ అనేది చాలా అడ్వాన్స్డ్ బ్రౌజర్. సో దానిలో ఏంటి అంటే కొత్త కొత్త థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి, అన్ని లేటెస్ట్గా అడ్వాన్స్డ్ థింగ్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట గూగుల్ క్రోమ్లో. సో మీరు గూగుల్ క్రోమ్ అనేది కనుక వాడుతున్నట్టయితే ఇంకా అసలు ఏ సమస్య అనేది కూడా ఉండదన్నమాట. సో అందరూ కూడా ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే మీరు గూగుల్ క్రోమ్ అనేది మాత్రమే వాడండి. ఒకవేళ మనం స్టాటిస్టిక్స్ పరంగా చూసుకున్నా కానీ ఇండియాలో ఏంటి 82.5% ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా ఏంటి అంటే గూగుల్ క్రోమే వాడుతున్నారు, ఓకేనా? సో మీరు కూడా ఏం చేస్తారు అంటే ఈ గూగుల్ క్రోమ్ అనేది ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్ కానీ మీరు యాప్ స్టోర్ కానీ వెళ్ళి గూగుల్ క్రోమ్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే అక్కడ వస్తుంది. మీరు ఇన్స్టాల్ అని చేసేస్తే మీకు ఆ బ్రౌజర్ కూడా ఇన్స్టాల్ అయిపోతుంది, ఓకేనా? సో గూగుల్ క్రోమ్ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా తప్పనిసరిగా అందరూ గూగుల్ క్రోమ్ అనేది మాత్రమే బ్రౌజర్ని వాడండి, ఓకేనా? అలాగే మీకు ఈరోజు ఏంటి అంటే మీకు ఈ వీడియో ఉంది కదా, సో ఆ వీడియో కింద ఏంటి అంటే మీకు కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఉందన్నమాట. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ సెషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో కావాలి అంటే పాజ్ చేసేసి, అంటే దాని మీద క్లిక్ చేసి వీడియో మీద కిందికి వచ్చేసి ఏం చేయొచ్చు అంటే మీరు కోడ్ని ఏదైతే చెప్తున్నారో దాన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని ప్లే చేసేసి అవుట్పుట్ ఎలా వస్తుంది అని చూసుకోవచ్చు. మళ్ళీ వచ్చేసి వీడియో మీద క్లిక్ చేయగానే ఏమైపోతుంది అంటే మళ్ళీ వీడియో స్టార్ట్ అవుతుంది. సో మీకు కావాలి అన్నప్పుడల్లా వీడియో మీద క్లిక్ చేసి కిందికి వచ్చేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్లో మీరు మీకు కావాల్సిన కోడ్ని ఒకసారి ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ పైకి వచ్చేసి మీరు ఏం చేయొచ్చు అంటే ఆ వీడియో మీద క్లిక్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది అనమాట, ఓకేనా? సో అలాగే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీరు ఈ వీడియో కింద ఏంటి అంటే మీకు ఫీడ్బ్యాక్ అనే ఒక బటన్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ ఫీడ్బ్యాక్ అనేది కూడా ఇవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు పంపించే ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ కూడా ప్రతి ఫీడ్బ్యాక్ కూడా మేము చదువుతాం అనమాట. సో దానిలో చాలాసార్లు ఏమవుతుంది అంటే మీరు అడిగే చాలా థింగ్స్ మేము ఆల్రెడీ ప్లాన్ చేసే ఉంటాము, కాకపోతే మీరు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఓకే మీకు ఇది ఇప్పుడు ముందు పెట్టాలా లేకపోతే తర్వాత తీసుకురావాలా ఏంటి అనే విషయాలని మేము దానికి తగ్గట్టుగా మీ ఫీడ్బ్యాక్ని బట్టి అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. సో ఖచ్చితంగా మీరు ఏంటి అంటే ఆ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా అండి? రైట్. సో ఈరోజు మనం ఏంటి అంటే ఇంట్రొడక్షన్ టు CSS అనేది చూద్దాము అని అనుకున్నాం కదా, అవునా? సో ఈరోజు ఇంట్రొడక్షన్ టు CSS అనేది చూద్దాం, ఓకే? సో మనకి CSS అనగానే గుర్తుకు రావాల్సింది ఏమని అనుకున్నాం? స్టైలింగ్ అని అనుకున్నామా? రైట్. సో CSS అంటే నథింగ్ బట్ స్టైలింగ్. సో ఈరోజు ఆ CSS
ఆ స్టైలింగ్ అనే దానికి రిలేటెడ్గా ఏమేమి నేర్చుకుంటాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం సిఎస్ఎస్ సింటాక్స్ అనేది ఒకటి నేర్చుకుంటాము. ఎలా అయితే మనం HTMLలో సింటాక్స్ నేర్చుకున్నామా, సో ప్రతి లాంగ్వేజ్కి కూడా మనకి ఏంటి రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేవి ఉంటాయి అని అనుకున్నాము, దాన్నే సింటాక్స్ అనుకున్నాం కదా. సో అలానే సిఎస్ఎస్కి కూడా సింటాక్స్ అనేది ఒకటి నేర్చుకుందాము. ఓకే, అలాగే సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ అని ఉంటాయి, సో ఆ ప్రాపర్టీస్ అనేవి కూడా నేర్చుకుందాము. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనకి HTMLని అండ్ ఈ సిఎస్ఎస్ని ఈ రెండింటిని ఎలా కంబైన్ చేస్తాము అనేది కూడా ఈరోజు నేర్చుకుందాం. ఓకేనా, ఈరోజు నేర్చుకునే కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ దగ్గర కనుక మనకి క్లారిటీ అనేది ప్రాపర్గా బిల్డ్ అయింది అనుకోండి, సో మనకి నెక్స్ట్ నేర్చుకోబోయే థింగ్స్ అన్ని కూడా చాలా యాక్సిలరేటెడ్ వేలో నేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో అందుకోసమని ఈరోజు నేర్చుకోబోయే కాన్సెప్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ మీకు కూడా ఏంటి అంటే ఈ కాన్సెప్ట్స్ని మేము చాలా క్లియర్గా ప్రతిదీ కూడా స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్తాం. ఓకేనా, సో దీంతో ఏమవుతుంది అంటే మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఈ యాక్సిలరేటెడ్గా చాలా థింగ్స్ని బిల్డ్ చేసుకోవడంలో హెల్ప్ అవుతుంది. ఓకే, సో దానివల్ల ఏమవ్వచ్చు అంటే ఈరోజు సెషన్ ఒక 5 minutes కానీ ఒక 10 minutes కానీ ఎక్స్ట్రా అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ స్లోగా ఉన్నా కానీ ఏమవుతుంది అంటే నెక్స్ట్ మీరు ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ యాక్సిలరేటెడ్గా చాలా థింగ్స్ని బిల్డ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఆల్రెడీ అక్కడ మీరు పీపీటీ చూడొచ్చు. ఒకటి మనం ఆల్రెడీ నిన్న ఏం చేసాము, మెయిన్ హెడ్డింగ్ అనేది ఒకటి HTML ఎలిమెంట్ పెట్టాము, తర్వాత పారాగ్రాఫ్ అనే ఒక HTML ఎలిమెంట్ పెట్టాము, తర్వాత బటన్ అనే ఒక HTML ఎలిమెంట్ పెట్టాము. సో అవి మనకి ఎలా కనిపిస్తున్నాయి, మనకి పీపీటీలో చూస్తే అక్కడ టూరిజం కానీ అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి అయ్యి ఉన్నాయి. ఓకే, ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తాము అంటే ఆ టూరిజంని, పారాగ్రాఫ్ని, ఆ బటన్ని, వీటన్నిటిని సెంటర్కి ఎలాగా తీసుకురావాలి. ఓకే, హారిజాంటల్గా సెంటర్కి, అంటే హారిజాంటల్ అంటే అడ్డంగా, వర్టికల్ అంటే నిలువుగా. సో హారిజాంటల్గా సెంటర్కి అంటే అడ్డంగా సెంటర్లోకి ఎలా తీసుకొస్తాము అనేది ఒకసారి ఈరోజు సెషన్లో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, రైట్. సో మీరు ఒకసారి చూడండి, మనం బిల్డ్ చేద్దాం అనుకున్న దానిలో అవన్నీ లెఫ్ట్కి కానీ టూరిజం అనేది కానివ్వండి, లేకపోతే ఆ పారాగ్రాఫ్ కానివ్వండి, ఆ బటన్ అనేవి కానివ్వండి, సో అవి లెఫ్ట్కి లేవు, అవి సెంటర్లోకి ఉన్నాయి. సో ఆ సెంటర్లోకి తీసుకురావడం అనేది ఈరోజు మనం సెషన్లో నేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. ఓకే, సిఎస్ఎస్ అనగానే మనకి ఏంటి అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని అంటారనమాట సిఎస్ఎస్ అంటే. సో దీన్ని దేనికి యూజ్ చేస్తాం అనుకున్నాం మనం, స్టైలింగ్ అని అనుకున్నామా. సో స్టైలింగ్ అంటే దేనికి యూజ్ చేస్తాము, అందంగా కనబడాలి అంటే స్టైలింగ్ అనేది దానికోసం వాడతాము అని అనుకున్నాం కదా. సో ఆ సిఎస్ఎస్ అనే దాని గురించి సింటాక్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేర్చుకుందాం. ఓకేనా, మీకు ఎప్పుడైనా ఒకటి గుర్తుండాల్సింది ఏంటి అంటే ఈ సింటాక్స్, ఈ రూల్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ అనేవి ఏంటి అంటే మనం ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు కొంచెం కొత్తగానే ఉంటాయి అన్నమాట. ఓకేనా, కాకపోతే మనం ఏంటి అంటే ప్రాక్టీస్ చేస్తూ ఇంకా సెషన్స్లోకి వెళ్ళిన కొద్దీ మళ్ళీ అవే థింగ్స్ని చూస్తూ ఉండడం వల్ల మనకి ఏమైపోతుంది అంటే అది అలవాటు అయిపోతుంది అనమాట. సో మీరు ఫస్ట్ టైం ఏదైనా ఒకటి నేర్చుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, బట్ మీరు ఏంటి అంటే మనం ఎలా అయితే ప్రాక్టీస్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు కూడా చాలా నార్మల్గా అయిపోతుంది అనమాట. జస్ట్ ఫ్యూ డేస్లోనే నార్మల్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ భయపడకుండా మీరు ఏం చేయాలి అంటే యాక్సెప్ట్ చేయడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఓకేనా, సో కొత్తగా ఒకటి మీకు ఏదైనా ఒకటి సింటాక్స్ కానీ ఏమైనా రూల్స్ కానీ కనిపించగానే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేసేయాలి. ఓకేనా, సో మనం యాక్సెప్ట్ చేసేస్తే ఏంటి అంటే కంఫర్టబుల్గా మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు. సో ఒక్కసారి ఆ కంఫర్ట్ అనేది బిల్డ్ అయిపోయింది అనుకోండి, స్టేజ్ బై స్టేజ్ ముందుకెళ్ళిన కొద్దీ ఏమవుతుంది అంటే చాలా ఫాస్ట్గా చాలా యాక్సిలరేటెడ్గా నేర్చుకోవడం అనే దానికి వీలవుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఒకసారి మనం ఏంటి అంటే సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ అనే దాని గురించి చూద్దాం. రైట్, సో ఫస్ట్ మనం ఈ సిఎస్ఎస్ సింటాక్స్ అనే దాన్ని ఎక్కడ రాస్తాము అంటే సిఎస్ఎస్ ఫైల్స్ అనే వాటిల్లో రాస్తాం అనమాట. ఎక్కడ రాస్తాము, సిఎస్ఎస్ ఫైల్స్ అనే ప్లేస్లో రాస్తాం అనమాట. ఓకే, సో ఒక సిఎస్ఎస్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం మనం ఫస్ట్. ఓకే, అదే మన కోడ్ ప్లే గ్రౌండ్ లో అయితే ఏంటి అంటే మనకు ఆల్రెడీ మీరు అక్కడ చూసుంటారు, ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లో పైన HTML, CSS, జావా స్క్రిప్ట్ అని ఉంది చూసారా. సో మనం ఏం చేసాము అంటే ఆ ఫైల్ ని ఆల్రెడీ ముందే క్రియేట్ చేసేసి పెట్టాం. సో మీరు అక్కడ CSS అనే దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఆ ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది. సో నార్మల్ గా అదే మనకి ఏంటి అంటే CSS అనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకేనా, సో ఈ CSS లో ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే ఒక ఫైల్ ని క్రియేట్ చేయడం అనేది చేస్తాం. ఆ ఫైల్ లోపల ఏం రాస్తాము అంటే మనం రూల్ సెట్స్ అని అంటారనమాట. ఓకేనా, సో ఆ రూల్ సెట్స్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తాము,
అండ్ ఆ తర్వాత దానిలో రూల్ సెట్స్ అనేవి రాస్తాం అనమాట. ఓకేనా? సో ఆ రూల్ సెట్ అంటే ఏంటి అంటే మీరు ఒకసారి పీపీటీలో చూడొచ్చు. ఓకే, ఎలా అయితే మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్లో ఏమున్నాయి, స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉండి, కాంటెంట్ ఉండి, తర్వాత ఎండింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉందా. సో దాన్ని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క సింటాక్స్ అని అనుకున్నాము. అలా ఈ సిఎస్ఎస్ ఎలిమెంట్స్ కి ఏంటి అంటే సెలెక్టర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ సెలెక్టర్ అనే దాంతో బిగిన్ అవుతుంది. మీరు ఒకసారి చూస్తే అక్కడ సెలెక్టర్ అని కనిపిస్తుందా. సో ఫస్ట్ ఒక సెలెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటి అంటే ఆ సెలెక్టర్ కి పక్కనే మనం ఏం చేస్తాము అంటే ఒక కర్లీ బ్రేస్ ఆర్ లేకపోతే దాన్ని ఏమంటారంటే ఫ్లవర్ బ్రేస్ అని కూడా అంటుంటారు అనమాట. ఓకేనా, ఒక కర్లీ బ్రేస్ అనేది ఒకటి పెడతాము. పెట్టేసి దాని కింద మనం ఏం చేసాము అంటే ప్రాపర్టీ అని ఒకటి ఉందా. సో ఒక ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఇమీడియట్ గా నెక్స్ట్ ఏం పెట్టాలి అంటే 2 డాట్లు ఉన్నాయి చూసారా, 2 డాట్లు, పైన ఒక డాట్ కింద ఒక డాట్ కనిపిస్తుంది కదా. సో ఆ 2 డాట్లని మనం ఏమంటామంటే కాలన్, COLON కాలన్ అని అంటాం. ఓకే, మనం కీబోర్డ్ మీద అది ఆ కాలన్ అనేది ఉంటుంది. సో ఆ కాలన్ అనేది క్లిక్ చేస్తే ఆ కాలన్ అనేది ఆ 2 డాట్స్ అనేది వస్తుంది. సో ప్రాపర్టీ అనేది పెడతాము, ఒక కాలన్ పెడతాము, ఆ తర్వాత వాల్యూ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఆ వాల్యూ అనేది కూడా పెట్టేసి ఆ తర్వాత ఏం చేస్తాము అంటే ఒక కాలన్, ఒక డాట్, ఒక కామా ఉంది, దీన్నే మనం సెమీ కాలన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఈ ప్రాపర్టీ అనేది పెడతాము. పెట్టేసిన తర్వాత పైన ఒక డాట్ కింద ఒక డాట్ అనేది ఉంటుంది, దాన్ని కాలన్ అంటాము. ఆ తర్వాత వాల్యూ అనేది ఒకటి పెడతాము. పెట్టేసి ఆ వాల్యూ తర్వాత ఏంటంటే ఒక కాలన్, ఒక డాట్, ఒక కామా పెడతాం, దాన్ని సెమీ కాలన్ అని అంటాం అనమాట. సో ఈ ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, సెమీ కాలన్ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే రూల్ అని అంటారు అనమాట. ఓకేనా, సో ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, సెమీ కాలన్ ఈ మొత్తాన్ని కలిపి ఒక రూల్ అని అంటారు అనమాట. సో అక్కడ మీరు చూసినట్టయితే ఏమైంది, ప్రాపర్టీ 1 కాలన్, వాల్యూ 1 సెమీ కాలన్ ఉంది, అది ఒక రూల్. దాని కింద ఏం చేసాము, ప్రాపర్టీ 2 కాలన్, వాల్యూ 2 సెమీ కాలన్ అని పెట్టాము, అది ఇంకొక రూల్ అనమాట. ఓకేనా, సో ఇలా అక్కడ మనం ఏం చేసాము, 2 రూల్స్ పెట్టాము. 2 రూల్స్ పెట్టేసి నెక్స్ట్ ఏం చేసాము, మళ్ళీ ఒక క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఆర్ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్ అనేది ఒకటి ఉంది, గమనించారా. సో ఈ మొత్తాన్ని సెలెక్టర్, ఓపెనింగ్ కర్లీ బ్రేస్, తర్వాత రూల్స్, మళ్ళీ క్లోజింగ్ కర్లీ బ్రేస్ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాము అంటే ఒక రూల్ సెట్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఒక సిఎస్ఎస్ ఫైల్ తీసుకుంటే దానిలో ఏముంటాయి అంటే రూల్ సెట్స్, లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అంటే మల్టిపుల్ రూల్ సెట్స్ అనేవి ఉంటాయి. ఒక రూల్ సెట్ తీసుకుంటే ఎలా అయితే మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి తీసుకుంటే స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఉంటుందో, అలాగే ఇక్కడ సిఎస్ఎస్ లో ఏంటి అంటే సెలెక్టర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ సెలెక్టర్ ఉండి తర్వాత ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉండి ఆ తర్వాత కింద రూల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఒక్కొక్క రూల్లో ఏముంటది, రూల్ అనగానే ఫస్ట్ థింగ్ ఏం గుర్తు రావాలి, ప్రాపర్టీ అనేది రావాలి, తర్వాత కాలన్ అనేది రావాలి, తర్వాత వాల్యూ అనేది రావాలి, తర్వాత సెమీ కాలన్ అనేది రావాలి. సో ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, సెమీ కాలన్ ఇదంతా కలిపితే ఏమంటారు, ఒక రూల్ అనేది అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ కూడా ఇంకా అడిషనల్గా రూల్స్ పెట్టుకోవాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ, కాలన్, వాల్యూ, సెమీ కాలన్ పెట్టేసి అలా మనం రాయాలనుకున్న రూల్స్ అన్ని పెట్టేసి ఆ తర్వాత మనం మళ్ళీ క్లోజింగ్ కర్లీ బ్రేస్ అనేది కూడా పెట్టాలి. ఓకేనా, సో ఇదంతా కలిపి మనకి ఏమవుతుంది అంటే సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్. ఓకేనా, మీకు ఇక్కడ ఏదైనా కొత్తగా పదాలు ఇవన్నీ ఏదనిపించినా కానీ మీరు ఏం చేయాలి, వీటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళండి. మనకి ముందుకు వెళ్తూ ఉన్న కొద్దీ, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్న కొద్దీ మీకే ఇవన్నీ కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయిపోతూ ఉంటారు. ప్రస్తుతానికి మాత్రం మీరు ఒక సిఎస్ఎస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఒక సిఎస్ఎస్ అనే ఒక ఫైల్ ఉండాలి. ఆ ఫైల్ లోపల ఏంటి అంటే రూల్ సెట్స్, లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క రూల్ సెట్ అనేది తీసుకుంటే దానికి ఒక సెలెక్టర్ అనేది ఉంటుంది. ఆ సెలెక్టర్ తర్వాత ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అనేది ఉంటుంది. దాని లోపల ఏంటి అంటే రూల్స్ అనేవి పెడతాము. ఒక్కొక్క రూల్ కి ఏంటి అంటే ఒక ప్రాపర్టీ, తర్వాత కాలన్ ఉండి, తర్వాత వాల్యూ, తర్వాత సెమీ కాలన్ అని ఉంటుంది. అలా మల్టిపుల్ లైన్స్ లో అవి ఉంటాయి. ఆ రూల్స్ అనేవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మనం ఒక క్లోజింగ్ కర్లీ బ్రేస్ అనేది పెడతాం అన్నమాట. సో ఇది ఒక రూల్ సెట్. ఓకేనా, సో ఇక్కడ ఏది కూడా మీరు కంగారు పడకండి, ఇవన్నీ కూడా మీరు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తా ముందుకెళ్ళండి. మనం ఇదంతా కూడా ఏంటి సింటాక్స్ అంటే ఏమనుకున్నాం మనం, రూల్ ఆఫ్ ద లాంగ్వేజ్.
ఓకే, రూల్ ఆఫ్ ద లాంగ్వేజ్ ని మనం జస్ట్ యాక్సెప్ట్ చేయాలి. మనం నెక్స్ట్ ముందుకెళ్తున్న కొద్దీ మీరే వాటితోటి కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఓకేనా, రైట్. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఈ సిఎస్ఎస్ అనే దాని యొక్క సింటాక్స్ ఏంటి అనేది తెలుసుకున్నామా? అవునా, రైట్. ఇప్పుడు ఈ సింటాక్స్ దానిలో ఆ సెలెక్టర్ అనే దానికి మనం ఒక పేరు అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఆ సెలెక్టర్ అనే దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక పేరు ఇవ్వాలన్నమాట. సో ఆ పేరు అనేది మనం ఎలా ఇస్తాము అంటే ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, అంటే మెయిన్ హెడ్డింగ్, పారాగ్రాఫ్, తర్వాత ఈ బటన్ అనే వాటిని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే హారిజాంటల్ గా సెంటర్ చేద్దాము అని అనుకుంటున్నాం. అవునా, సో దానికోసమే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఈ సిఎస్ఎస్ అనే దాన్ని వాడదాము అని అనుకుంటున్నాం. అవునా, సో మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ సెలెక్టర్ కి పేరు ఐదర్ మనం ఏమి ఇవ్వచ్చు అంటే హారిజాంటల్ అని ఇవ్వచ్చు, లేకపోతే హారిజాంటల్ సెంటర్ అని ఇవ్వచ్చు, లేకపోతే హారిజాంటల్ హైఫన్ అని పెట్టేసి సెంటర్ అని పెట్టొచ్చు. అలా మనకి కావాల్సిన పేరు అనేది ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఒక బెస్ట్ ప్రాక్టీస్ అనేది ఒకటి ఉందన్నమాట. సాఫ్ట్వేర్ డెవలపర్స్ అందరూ కూడా ఒక బెస్ట్ ప్రాక్టీస్ ఏం ఫాలో అవుతారు అంటే హారిజాంటల్ అని ఉన్నప్పుడు హెచ్ అనే సింబల్ వాడతారు. ఓకే, అక్షరాన్ని హారిజాంటల్ అని ఉన్నప్పుడు హెచ్ అనే దాన్ని ఒకటి వాడతారు. హెచ్ కి పక్కన హైఫన్ అని పెట్టేసి సెంటర్ అని రాస్తే అర్థం ఏంటి అంటే హారిజాంటల్ సెంటర్ అని అర్థం అన్నమాట. ఆ పేరు మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఒకవేళ అందరం కనుక కామన్ గా ఒకే విధంగా పేరు పెడితే ఏమవుతుంది అంటే అది రేపొద్దున ఫ్యూచర్ లో మనకి డీబగ్గింగ్ అంటే మనం అనుకున్నాం కదా ఏదైనా ఒక బగ్ వస్తే దాన్ని ఫిక్స్ చేసే ప్రాసెస్ అని. సో ఆ డీబగ్గింగ్ అనే ప్రాసెస్ లో మనం ఈ పేరు అనేది గనక ప్రాపర్ గా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి రేపొద్దున డీబగ్గింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. సో అందుకోసమని మనం ఏంటి అంటే హారిజాంటల్ సెంటర్ అయితే మనం హెచ్ హైఫన్ సెంటర్ అని పెట్టుకుంటే మనకి ఏంటి అంటే ఈజీగా అందరికి అగ్రి అవుతారు అనమాట. ఓకేనా, కాకపోతే మన పేరు అనేది మాత్రం ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. మీరు అక్కడ ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. హెచ్ హైఫన్ సెంటర్ అని, హారిజాంటల్ హైఫన్ సెంటర్, హారిజాంటల్ సెంటర్, హారిజాంటల్ అండర్స్కోర్ సెంటర్ అని, తర్వాత హారిజాంటల్లో హెచ్ క్యాపిటల్, తర్వాత సి క్యాపిటల్, ఇలా ఇష్టం మనం ఏదైనా కానీ పేరు పెట్టుకోవచ్చు. అలాగే జనరల్ గా ఏం చేస్తుంటారు అంటే ఇప్పుడు వర్టికల్ సెంటర్ అనుకోండి వి హైఫన్ సెంటర్ అని రాస్తుంటారు అనమాట. ఓకే, సో మనం ప్రస్తుతానికి ఈ సెషన్ కి ఏమనుకుందాము అంటే మన దాని పేరు హెచ్ హైఫన్ సెంటర్ అని పేరు పెడదాము అని అనుకుందాం. దేనికి, మన సెలెక్టర్ కి. ఓకేనా, సిఎస్ఎస్ లో మనం సెలెక్టర్ కి హెచ్ హైఫన్ సెంటర్ అని పెడదాము అని అనుకుందాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఇంతకుముందు ఒక సిఎస్ఎస్ యొక్క రూల్ సెట్ యొక్క సింటాక్స్ అనేది చూసాము. దానిలో మనం ఫస్ట్ స్టెప్ ఏం చేసాము అంటే ఆ సెలెక్టర్ కి ఒక పేరు అనేది ఒకటి ఇచ్చుకోవాలి అని అనుకున్నాము. ఆ సెలెక్టర్ కి పేరు ఏమని పెట్టుకున్నాం మనం, హెచ్ హైఫన్ సెంటర్ అని పెట్టుకున్నాం. అవునా, రైట్. ఇప్పుడు ఒకసారి మీరు పీపీటీ అనేది కనుక చూడండి ఒకసారి. ఓకే, అక్కడ పీపీటీలో చూస్తే మీకు ఒక డాట్ కనిపిస్తుంది. అవునా, డాట్ హెచ్ హైఫన్ సెంటర్ అని ఉంది. ఓకేనా, సో మీరు ప్రస్తుతానికి ఎలా గుర్తుంచుకుంటారు అంటే మీరు ఇది ఒక రూల్ అనమాట. ఓకే, దీన్ని ఎలా అంటే మనం ఒక పేరు పెట్టాము, ఆ పేరుకి ముందు ఒక డాట్ అనేది పెట్టాలి అని గుర్తుంచుకోండి. ఓకేనా, మీరు పేరుకి ముందు ఏం చేస్తారు అంటే ఒక డాట్ పెట్టాలి. సో ఆ సెలెక్టర్ దగ్గర ఏం రాస్తాం మనం, డాట్ హెచ్ హైఫన్ సెంటర్ అని రాస్తాం అనమాట. ఓకేనా, మీరు క్లియర్ గా అక్కడ పీపీటీలో చూడొచ్చు. డాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది ఎట్టి పరిస్థితులలో మనం మిస్ అవ్వకూడదు. సో డాట్ అని పెట్టి మనం ఏ పేరు అయితే డిసైడ్ అయ్యామో హెచ్ హైఫన్ సెంటర్ ఆ పేరుని పెట్టేసి మనం ఆ సెలెక్టర్ ని కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలి అనుకున్నాం మనం మన రూల్ సెట్ లో ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అని అనుకున్నాం. అవునా, సో అక్కడ చూడండి మనకి నెక్స్ట్ ఒక ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అనేది ఉంది. అవునా, రైట్. ఆ ఓపెనింగ్ కర్లీ బ్రేస్ తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి, ప్రాపర్టీ అనేది రాయాలి. అవునా, సో ఇప్పుడు మనం ఒక వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రాపర్టీ చూద్దాం. ఓకే, అక్కడ ఒక ప్రాపర్టీ ఏముంది, టెక్స్ట్ హైఫన్ అలైన్ అని ఉంది. అవునా, సో టెక్స్ట్ అంటే మీ అందరికీ అర్థమైపోయింది. అలైన్ అంటే ఏంటి అంటే అది ఎక్కడ ఉండాలి, లెఫ్ట్కి ఉండాలా, రైట్కి ఉండాలా, సెంటర్లో ఉండాలా. సో ఎక్కడ ఉండాలి అని చెప్పేదాన్ని మనం అలైన్ అనే పదం అలైన్మెంట్ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ షార్ట్ ఫామ్ లో అలైన్ అని రాశారు. సో టెక్స్ట్ హైఫన్ అలైన్ అనేది ఏంటి అంటే సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ అన్నమాట. ఇలా చాలా ప్రాపర్టీస్ ఉంటాయి, మనం అవి ముందుకెళ్తూ ఉన్న కొద్దీ నేర్చుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం ఈరోజు సెషన్లో ఏం చేద్దాం అనుకుంటున్నాము, మెయిన్ హెడ్డింగ్ ని, పారాగ్రాఫ్ ని, బటన్ ని, వీటన్నిటిని కూడా హారిజాంటల్ గా సెంటర్ లోకి తీసుకురావాలి అని అనుకున్నాం కదా.
సో ఆ సెంటర్లోకి తీసుకురావాలి అంటే మనం యూజ్ చేయాల్సిన ఈ ప్రాపర్టీ ఒకటి ఏంటి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్. టెక్స్ట్ అంటే మీ అందరికీ తెలుసు, అలైన్ అంటే అది ఎక్కడ ఉండాలి అనేది చెప్పేదన్నమాట. సో ఇక్కడ ప్రాపర్టీ పేరేంటి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనేది. ఆ తర్వాత ప్రాపర్టీ పెట్టగానే ఏముండాలి, కాలన్ అనేది ఉండాలి. కాలన్ అంటే ఏంటి అంటే పైన ఒక డాట్ కింద ఒక డాట్ ఉంటుంది చూసారా, అది కాలన్. ఓకే, సో ఆ కాలన్ తర్వాత ఏముండాలి, వాల్యూ అనేది ఉండాలి. అవునా, సో ఆ వాల్యూ ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ హైఫన్ అలైన్మెంట్ అలైన్. సో ఆ టెక్స్ట్ అనేది ఏ విధంగా అలైన్ అవ్వాలి అనే దానికి వాల్యూ ఏం పెట్టాలి అంటే మనకి రైట్కి వెళ్ళాలి అంటే రైట్ పెట్టాలి, లెఫ్ట్కి వెళ్ళాలి అంటే లెఫ్ట్కి పెట్టాలి, సెంటర్లో ఉండాలి అంటే సెంటర్కి పెడతాం అనమాట. ఒకవేళ మనం ఏది చెప్పట్లేదు అంటే మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా ఏది ఉంటుందో అది జరిగిపోతుంది అనమాట. ఒకవేళ మనకి ఎక్స్ప్లిసిట్గా ఏదైనా ఒకటి జరగాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ప్లిసిట్గా చెప్తామన్నమాట. ఈ పర్టికులర్ కేసులో మనకి ఏం కావాలి, అది సెంటర్కి రావడం అనేది జరగాలి. అవునా, సో సెంటర్కి రావాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఆ టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీకి మనం వాల్యూ కింద ఏం పెడుతున్నాము అంటే సెంటర్, CENTER అనేది సెంటర్. సో ఇదంతా కూడా ఏంటి అంటే ఒక సింటాక్స్ అనమాట. సో టెక్స్ట్ హైఫన్ అలైన్ అనేది సింటాక్సే, సెంటర్ అనేది కూడా సింటాక్సే. సో దీన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా వాడడానికి వీలు లేదనమాట. రూల్ అంటే ఇంకా రూలే. సో టెక్స్ట్ హైఫన్ అలైన్ అంటే అది టెక్స్ట్ హైఫన్ అలైన్ అని అలాగే రాయాలి. సెంటర్ CENTER, సో CENTER సెంటర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అలానే రాయాలన్నమాట. ఓకేనా, సో టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ, ఆ తర్వాత కాలన్ అంటే 2 డాట్స్ ఉంటుంది, తర్వాత వాల్యూ, ఆ వాల్యూ ఏంటి సెంటర్ అనే ఒక వాల్యూ పెట్టాము. ఆ తర్వాత ఏముండాలి, సెమీకాలన్ ఉండాలి. అవునా, సో అక్కడ ఉందా, సెమీకాలన్ ఉంది. ఓకేనా, సో మనం ఫస్ట్ సెలెక్టర్కి ఏం చేసాము, ఒక పేరు పెట్టాము. ఆ పేరు ఏమని పెట్టాము, H-Center అని పెట్టామా. సో దాన్ని మనం సెలెక్టర్ దగ్గర రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం గుర్తుండాలి అనుకున్నాము, ఆ డాట్ అనేది ఏదైతే ఉందో ఆ డాట్ అనేది ఖచ్చితంగా పెట్టాలన్నమాట. ఓకేనా, అది మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈ CSS ఫైల్లో ఆ సెలెక్టర్ అనే దానికి ఏదైతే పేరు పెడతామో ఆ పేరు పెట్టిన దానికి ముందు డాట్ అనేది పెట్టడం మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఓకే, సో డాట్ H-Selector అని పెట్టేసి ఆ తరువాత మనకి కర్లీ బ్రేస్, ఓపెనింగ్ కర్లీ బ్రేస్ ఉండి దాని లోపల ఏముంటాయి, రూల్స్ ఉంటాయి. అవునా, ఆ రూల్లో ఏముంటుంది, ప్రాపర్టీ వాల్యూ అనేది ఉంటుంది. అవునా, సో ఆ రూల్లో మనం ఇక్కడ ఏం రాసాము, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ తీసుకున్నాము. సో టెక్స్ట్ ని ఏ విధంగా అలైన్ చేయాలి అనే ప్రాపర్టీ, తర్వాత కాలన్ అనేవి 2 డాట్లు పెట్టుకున్నాము. తర్వాత వాల్యూ కింద ఏంటి అంటే సెంటర్, అంటే ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్ అనేది జరగడం కావాలి కాబట్టి CENTER సెంటర్ అనే వాల్యూ ఇచ్చుకున్నాము. ఆ తర్వాత ఏం చేసాము, మళ్ళీ మనం సెమీకాలన్ అనేది పెట్టాము. ఓకే, సో ఆ సెమీకాలన్ అనేది పెట్టేసి ఆ తర్వాత మనది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ క్లోజింగ్ బ్రేస్ అనేది పెట్టాం. అలా మనం ఈ యొక్క రూల్ సెట్ అనేది ఒకటి రాసామన్నమాట. ఓకేనా, ఒకసారి దీన్ని మనం కోడ్ ప్లే గ్రౌండ్ లో కూడా ఒకసారి మనం దీన్ని రాసి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కోడ్ ప్లే గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ పైన HTML అని, తర్వాత ఇక్కడ CSS, జావా స్క్రిప్ట్ ఇవి కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే ఈ CSS అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే 1 అని ఒకటి ఎంటీగా కనిపించి అక్కడ జస్ట్ ఒక మౌస్ అనేది బ్లింక్ అవుతా ఉంది కదా. సో అక్కడ నుండి మనం బిగిన్ చేయాలన్నమాట. ఓకేనా, సో మనం ఏమనుకున్నాం, CSS కోడ్ రాసేటప్పుడు ఏమనుకున్నాము, మనకి ఏంటి అంటే ఒక CSS ఫైల్ అనేది ఉండాలి అని అనుకున్నాం. సో ఆ CSS ఫైల్ అనేది మనకి ఇక్కడ కోడ్ ప్లే గ్రౌండ్ లో ఆల్రెడీ క్రియేట్ చేయబడడం అనేది జరిగింది. అవునా, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి CSS సెలెక్టర్ అనుకున్నాం. ఏమనుకున్నాము, H-Center అని అనుకున్నామా. కానీ దానిలో ఇంపార్టెంట్ విషయం ఏమనుకున్నాము, ఆ CSS ఫైల్లో రాసేటప్పుడు ఆ సెలెక్టర్ పేరు ముందు డాట్ అనేది ఒకటి పెట్టాలి అని అనుకున్నాం. అవునా, రైట్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను నేను, చూడండి, డాట్ అనేది ఒకటి పెట్టాను. రైట్, ఆ డాట్ అనేది పెట్టాక H-CENTER అనే ఒక పేరు ఇచ్చాను. అవునా, సో ఆ పేరు తర్వాత ఏం రావాలి మనకి, కర్లీ బ్రేస్ అనేది రావాలి, ఓపెనింగ్ కర్లీ బ్రేస్. ఓకే, ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అనేది కూడా పెట్టాను. పెట్టేసిన తర్వాత ఒక ఎంటర్ అనేది ఒకటి కొట్టాను అనమాట. సో కింది లైన్కి వచ్చేసాను నేను, ఎంటర్ అని కొట్టేసి కింది లైన్కి వచ్చాను. ఇప్పుడు కింది లైన్లో ఏం రాయాలి, మనం రూల్స్ అనేవి రాయాలి. అవునా, సో ఆ రూల్ అనే దానిలో ఏముంటుంది, ఫస్ట్ థింగ్ అంటే ప్రాపర్టీ అనేది ఉంటుంది.
ఓకే, మనం ఈ రోజు రాద్దాం అనుకుంటున్న ప్రాపర్టీ ఏంటి? టెక్స్ట్ హైఫన్ ఎలైన్. సో ఇప్పుడు నేను ఆ ప్రాపర్టీని టెక్స్ట్ హైఫన్ ఎలైన్ అనే ప్రాపర్టీని రాస్తున్నాను. TEXT హైఫన్ ALIGN అలైన్ అని రాశాను. ఆ అలైన్ అని రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? నేను ఒక కాలన్ పెట్టాలి, 2 డాట్స్ అని అనుకున్నాం కదా. సో ఒకసారి నేను ఆ కాలన్ అనేది పెడుతున్నాను, చూడండి. ఓకే, సో మీకు ఇక్కడ ఆటోమేటిక్గా సెమీకాలన్ అనేది కూడా వచ్చేసింది. సో అదేంటి అంటే మన కోడ్ ప్లే గ్రౌండ్ మనకి సపోర్ట్ చేయడానికి అలా వస్తుంది. ఓకే, ఆ కాలన్ అనే దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే వాల్యూ అనేది రాయాలి, అవునా? సో ఆ వాల్యూ మనం ఏమనుకున్నాం? సెంటర్, CENTER. ఓకే, ఆ సెంటర్ అనేది రాసిన తర్వాత వాల్యూ తర్వాత మళ్ళీ ఒక సెమీకాలన్ ఉండాలి. గుర్తుంచుకోండి, ప్రాపర్టీ తర్వాత ఏమో కాలన్, వాల్యూ తర్వాత ఏమో సెమీకాలన్. ఓకే, సో ఆ వాల్యూ తర్వాత ఒక సెమీకాలన్ అనేది పెట్టాము. ఓకే, తర్వాత మళ్ళీ ఎంటర్ అనేది క్లిక్ చేశాను. సో ఆ ఎంటర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, నాకు రాయాల్సిన రూల్స్ అనేవి అయిపోయాయి. సో అయిపోయాయి కాబట్టి నేనేం చేశాను అంటే మళ్ళీ క్లోజ్ చేసేసాను, ఆ కర్లీ బ్రేస్ తోటి క్లోజ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాశాను, నేను ఒక CSS ఫైల్ తీసుకొని ఆ CSS ఫైల్లో నా సెలెక్టర్ పేరు H-center, ఆ పేరు CSS ఫైల్లో రాసేటప్పుడు ఏం చేయాలి అని అనుకున్నాం? ఆ డాట్ అనేది ముందు పెట్టాలి అని అనుకున్నాం. ఓకే, సో ఆ డాట్ అనేది పెట్టి తర్వాత H-center అనేది ఇక్కడ రాశాను, అవునా? సో ఆ H-center తర్వాత ఏం చేసాము? ఓపెనింగ్ కర్లీ బ్రేస్ అనేది పెట్టాము. పెట్టిన తర్వాత ఎంటర్ అని క్లిక్ చేసి ఆ తర్వాత ప్రాపర్టీ అనేది రాయాలి. సో ఆ ప్రాపర్టీ ఏంటి మనం రాద్దాం అనుకుంది అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీని రాద్దాం అనుకున్నాము. సో ఆ ప్రాపర్టీ రాసిన తర్వాత ఒక కాలన్ అనేది ఇవ్వాలి, అంటే 2 డాట్స్ అనేది ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే ఒక స్పేస్ ఇచ్చేసి మనం సెంటర్, ఎందుకంటే మనం ఆ టెక్స్ట్ని ఏ విధంగా అలైన్ చేద్దాం అనుకుంటున్నాము అంటే సెంటర్కి అలైన్ చేద్దాము అని అనుకుంటున్నాము కాబట్టి సెంటర్ అని పెట్టాము. తర్వాత వాల్యూ తర్వాత ఏముండాలి అనుకున్నాము? సెమీకాలన్ అనేది ఉండాలి అని అనుకున్నాం. సో మళ్ళీ ఏం చేశాను, నేను సెమీకాలన్ పెట్టాను. ఆ సెమీకాలన్ అని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక ఎంటర్ చేసేసి నేను క్లోజింగ్ కర్లీ బ్రేస్ అనేది పెట్టాను అనమాట. ఓకేనా? సో మీరు కూడా ఏం చేస్తారు అంటే మీ వీడియోని పాజ్ చేసేసి మీరు కూడా మీ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఈ CSS ఫైల్లో మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడ నేను ఏ విధంగా అయితే రాశానో మీరు కూడా ఆ విధంగానే ఒకసారి రాసి చూడండి. ఓకేనా? ఒకసారి మళ్ళీ అది చేసేసాక మళ్ళీ వచ్చేసి వీడియోని క్లిక్ చేసేసి ప్లే చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఒక HTML అనే ఫైల్ ఒకటి ఉంది. ఆ HTML ఫైల్లో మనం ఏం చేసాము అంటే మెయిన్ హెడ్డింగ్ అనేది ఒకటి పెట్టాము, తర్వాత ఒక పారాగ్రాఫ్ పెట్టాము, ఒక బటన్ అనేది పెట్టాము, అవునా? ఆ తర్వాత ఏం చేసాము, మనం ఒక CSS అనే ఒక ఫైల్ క్రియేట్ చేసాము. ఆ CSS ఫైల్లో ఏం చేసాము అంటే ఒక రూల్ సెట్ అనేది క్రియేట్ చేసాము. ఆ రూల్ సెట్కి ఒక సెలెక్టర్కి ఒక పేరు అనేది ఇచ్చాము. ఆ పేరు ఏమని ఇచ్చాము? H-center అనే ఇచ్చాము. సో ఆ CSS ఫైల్లో పెట్టేటప్పుడు డాట్ అనేది ఒకటి పెట్టాలి అని అనుకున్నాము ఆ సెలెక్టర్కి. సో డాట్ H-center అని పెట్టేసి కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసేసి దానిలో ఒక రూల్ రాసాము. ఆ రూల్ ఏంటి అంటే టెక్స్ట్ హైఫన్ అలైన్, అంటే టెక్స్ట్ని ఏ విధంగా కనబడాలి అనే ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది రాసాము. ఆ తర్వాత కాలన్ అని పెట్టాము. తర్వాత వాల్యూ ఏంటి అంటే సెంటర్ అని పెట్టాము. తర్వాత సెమీకాలన్ అనేది పెట్టేసి ఆ తర్వాత కింద కర్లీ బ్రేస్ తోటి క్లోజ్ చేసాము, అవునా? సో ఇప్పుడు మనకు ఒక HTML ఫైల్ ఒకటి ఉంది, తర్వాత CSS ఫైల్ అనేది ఒకటి ఉంది, అవునా? కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ CSS లో మనం ఇప్పుడు ఒక స్టైల్ అనేది రాసాము. ఈ రాసిన దాన్ని నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఈ HTML కి అప్లై చేయాలి, అవునా? సో ఆ HTML కి ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ HTML ఎలిమెంట్స్ కి అప్లై అవుతుంది అనమాట, అవునా? సో ఒకసారి అది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ HTML లో ఏంటి అంటే యాట్రిబ్యూట్స్ అనేవి ఒకటి ఉంటాయి అన్నమాట. సో మనం ఆ యాట్రిబ్యూట్స్ అనే సహాయంతో ఏం చేయొచ్చు అంటే మనం ఈ HTML ని అలాగే ఈ CSS ని రెండింటిని కలపొచ్చు అనమాట. అంటే మనం ఏదైతే CSS రాసామో దాన్ని ఈ HTML ఎలిమెంట్స్ మీద అప్లై చేయాలి అనే దానిలో మనం ఏం చేస్తాము అంటే ఈ యాట్రిబ్యూట్స్ అనే వాటిని సహాయంతో మనం అది చేస్తాం అనమాట. ఓకేనా? సో ఈ యాట్రిబ్యూట్స్ అనే సహాయంతో ఏం చేస్తాము? ఈ CSS లో ఉన్న దాన్ని మనం ఈ HTML ఎలిమెంట్స్ మీద అప్లై చేయడానికి వినియోగిస్తాం అనమాట. ఓకేనా? ఒకసారి అది చూద్దాం. రైట్. సో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే HTML లో మనం ఆల్రెడీ HTML ఎలిమెంట్ అని ఒకటి రాసుకున్నాం కదా.
సో ఈ HTML ఎలిమెంట్ అంటే మెయిన్ హెడ్డింగ్ కానీ పారాగ్రాఫ్ అవనివ్వండి బటన్ ఇలా HTML ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ HTML ఎలిమెంట్స్ కి ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే కలర్ ఎలా ఉండాలి, సైజ్ ఎలా ఉండాలి, లేకపోతే షేప్ ఎలా ఉండాలి, సో ఇలాంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే దాన్ని మనం ఈ HTML ఎలిమెంట్ కి పెట్టాలి అంటే మనం ఏం చేస్తాము అంటే ఈ అట్రిబ్యూట్స్ అనే వాటిని వాడతాం అన్నమాట. ఓకేనా, రైట్. సో ఒకసారి మనం చూద్దాం. మనం ఆల్రెడీ HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఏంటి అనేది ఆల్రెడీ చూసాం లాస్ట్ సెషన్ లో. సో HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ ఏంటి అంటే మనకి ఒక ఏముంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఒకటి ఉంటుంది అవునా, తర్వాత కాంటెంట్ ఉంటుంది, తర్వాత ఎండింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది అవునా. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ ని తీసుకుంటే దానికి సింటాక్స్ ఏముంటుంది అనుకున్నాం, 2 యాంగులర్ బ్రేసెస్ ఉండి మధ్యలో ట్యాగ్ ఉంటుంది అనుకున్నాము, మధ్యలో కాంటెంట్ ఉంటుంది, తర్వాత థర్డ్ పార్ట్ ఏముంటుంది అంటే 2 యాంగులర్ బ్రేసెస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి మళ్ళీ అదే ట్యాగ్ పేరు ఉంటుంది అని అనుకున్నాం అవునా. సో ఆ కాంటెంట్ లోనే మనం ఏమనుకున్నాము అంటే ఎలిమెంట్స్ అనేవి కూడా రావచ్చు అని అనుకున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ HTML ఎలిమెంట్ కి ఈ అట్రిబ్యూట్ అనేది ఎలా యాడ్ చేయాలి అనే దాని యొక్క సింటాక్స్ అనేది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక HTML ఎలిమెంట్ కి ఈ అట్రిబ్యూట్ అనేది ఎలాగా పెట్టాలి అనేది ఒకసారి చూద్దాం, దాని సింటాక్స్ అనేది చూద్దాం. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఎందుకు వాడతాము అని అనుకున్నాము, ఈ HTML ఎలిమెంట్స్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఉన్నాయి అని అనుకున్నాం అవునా, రైట్. సో ఒకసారి మీరు చూడండి, క్లియర్ గా కనిపిస్తుందా మీకు పీపీటీలో సింటాక్స్. సో మనకు అక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఉందా, ఓకే. సో ఈ అట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడ పెడతాము అంటే ఈ HTML లో ఆ స్టార్టింగ్ ట్యాగ్ అనే దానిలో పెడతాం అన్నమాట. ఓకేనా, సో ఎక్కడ పెడతాము ఈ అట్రిబ్యూట్ అనే దాన్ని, ఈ HTML లో స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది కదా, సో ఆ ఫస్ట్ ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ లో మనం పెడతాం అన్నమాట. ఓకే, సో ఒకసారి అక్కడ సింటాక్స్ అనేది చూద్దాం. మనకి యాంగులర్ బ్రేస్ ఉంది, తర్వాత ట్యాగ్ అనేది ఉంది, ఆ తర్వాత ఏమైంది ఒక స్పేస్ ఇచ్చేసి మనం అట్రిబ్యూట్ అని పెట్టాము, ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేసాము వాల్యూ అనేది పెట్టాము. అయిపోయిన తర్వాత మళ్ళీ క్లోజింగ్ బ్రేస్ అనేది క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ అనేది పెట్టేసి ఆ తర్వాత సెకండ్ అండ్ థర్డ్ పార్ట్స్ అనేవి సేమ్ గానే ఉన్నాయి, కంటెంట్ ఎండింగ్ ట్యాగ్ అనేది. ఓకే, సో ఈ అట్రిబ్యూట్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి, మనం స్టార్టింగ్ ట్యాగ్ లో యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ లో కూడా ఎలా పెడతాము, యాంగులర్ బ్రేస్ ఉండి ట్యాగ్ ఉంటుంది, ఆ తర్వాత అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే అది కూడా ఒక సింటాక్స్ అన్నమాట. ఓకేనా, సో ఆ సింటాక్స్ అనేది ఏముంటుంది ఏంటి అనేది మళ్ళీ మనం చూద్దాము. జస్ట్ అక్కడ అట్రిబ్యూట్ అంటే ఒక సింటాక్స్ ఉంటుంది, ఈక్వల్ టు అని పెడతాము, పెట్టేసి డబుల్ కోట్స్ లో ఏం చేస్తాము అంటే వాల్యూ అనేది పెడతాము, వాల్యూ అనేది పెట్టేసి మళ్ళీ తర్వాత క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ అనేది చేస్తాం అన్నమాట. సో మనం ఈ విధంగా ఏం చేస్తాము అంటే ఒక HTML ఎలిమెంట్ కి ఈ అట్రిబ్యూట్స్ అనేవి మనం సింటాక్స్ లో పెడతాం అన్నమాట. సో ఈ అట్రిబ్యూట్స్ అనేవి దేనికి వాడతాం మనం, ఈ HTML ఎలిమెంట్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా, సో మనం వీటన్నిటికీ కూడా ఒకసారి డెమో కానీ ఎగ్జాంపుల్ కానీ ఇవి చూస్తాం. ఓకే, ప్రస్తుతానికి మీరు యాక్సెప్ట్ చేయండి, ఈ అట్రిబ్యూట్ అనేది ఈ HTML ఎలిమెంట్ లో స్టార్టింగ్ ట్యాగ్ లో వస్తుంది అనేది యాక్సెప్ట్ చేయండి. ఓకే, దానిలో కూడా ఎలా ఉంటుంది సింటాక్స్ అంటే యాంగులర్ బ్రేస్ ఉండి ట్యాగ్ పేరు ఉండి ఒక స్పేస్ ఇచ్చేసి తర్వాత అట్రిబ్యూట్ అనే దాని పేరు పెట్టేసి ఈక్వల్ టు అని పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో వాల్యూ అనేది పెట్టేసి తర్వాత క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం దీన్ని ఒక ముందుకు వెళ్తున్న కొద్దీ మనం ఒక ఎగ్జాంపుల్ లో కూడా చూద్దాం. ఓకే, రైట్. సో మనం ఆల్రెడీ నిన్న ఏం డిస్కస్ చేసాము, మెయిన్ హెడ్డింగ్ అనే ఒక ట్యాగ్ ని డిస్కస్ చేసామా. సో మెయిన్ హెడ్డింగ్ కి ట్యాగ్ కి ఏంటి ట్యాగ్ ఏంటి, H1 అవునా. సో మెయిన్ హెడ్డింగ్ కి H1 అనే ఒక స్టార్టింగ్ ట్యాగ్ పెట్టాము, తర్వాత మధ్యలో కాంటెంట్ ఏమో వచ్చేసి టూరిజం అని పెట్టాము, ఆ తర్వాత ఎండింగ్ ట్యాగ్ ఒకటి పెట్టాము. ఎండింగ్ ట్యాగ్ అంటే యాంగులర్ బ్రేస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి H1 అని ఉండి క్లోజింగ్ అనేది ఉంది అవునా, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఆ హెడ్డింగ్ అనేది ఒక మెయిన్ హెడ్డింగ్ అనే ఒక HTML ఎలిమెంట్ ని తీసుకొని దానికి ఇప్పుడు ఏం చేద్దాము అంటే మనం ఆల్రెడీ ఒక CSS అనేది రాసాం కదా. సో ఆ CSS ని తీసుకొచ్చేసి మనం ఈ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి ఎలా అప్లై చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అంటే మనం ఆల్రెడీ ఏదైతే CSS అనేది రాసామో
h-center అని చెప్పేసి ఒక సిఎస్ఎస్ రాసామో ఆ సిఎస్ఎస్ని ఈ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి ఎలా అప్లై చేస్తాము అంటే అట్రిబ్యూట్స్ అనే దాని ద్వారా అప్లై చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఒక సిఎస్ఎస్లో ఉన్న ఒక స్టైల్ని ఒక HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అంటే క్లాస్ CLASS క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ తోటి మనం అప్లై చేస్తాం. ఒకసారి మళ్ళీ చెప్తాను. మనం సిఎస్ఎస్లో ఏదైతే స్టైల్ అనేది రాసామో ఆ స్టైల్ని ఒక HTML ఎలిమెంట్కి మనం అప్లై చేయాలి అంటే క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ తోటి మనం అప్లై చేస్తాం అన్నమాట. ఓకేనా? సో క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్ యొక్క పేరు. ఓకే, సో ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే మనం సిఎస్ఎస్ ఫైల్లో రాసిన స్టైల్ని ఒక పర్టికులర్ HTML ఎలిమెంట్కి మనం అప్లై చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు స్లైడ్లో చూడండి, మనం ఆల్రెడీ అట్రిబ్యూట్ అనేది ఒక ఎలిమెంట్కి యాడ్ చేయాలి అంటే సింటాక్స్ ఏమనుకున్నాము, యాంగులర్ బ్రేస్ h1. ఇప్పుడు మనం మెయిన్ హెడ్డింగ్కి యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఆ ట్యాగ్ అనేది ఉంది, స్పేస్ ఇచ్చేసి క్లాస్ అంటే ఇక్కడ అట్రిబ్యూట్ పేరు ఏంటి అంటే క్లాస్. ఎందుకు? మనం సిఎస్ఎస్లో ఉన్న స్టైల్ని ఈ HTML ఎలిమెంట్కి అప్లై చేయదలుచుకున్నాం. సో క్లాస్ ఈక్వల్ టు అక్కడ డబుల్ కోట్స్ మధ్యలో ఇక్కడ వాల్యూ ఏం పెడతాము అంటే మనం సెలెక్టర్ దగ్గర ఒక పేరు పెట్టాము చూసారా, ఆ సెలెక్టర్ దగ్గర ఏ పేరు అయితే పెట్టామో ఆ పేరుని మనం ఇక్కడ వాల్యూ దగ్గర పెట్టాలన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు చాలా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే అక్కడ సిఎస్ఎస్ క్లాస్లోనేమో .h-center అని ఉంది, కానీ ఇక్కడ క్లాస్లో ఇచ్చినప్పుడేమో h-center అని ఉంది, ఆ డాట్ అనేది లేదు. ఓకే, అది మిస్టేక్ కాదండి, అది సింటాక్స్. ఓకే, అది ఒక రూల్. ఓకేనా? సో సిఎస్ఎస్లోనేమో .h-center అనేది ఉంటుంది, కానీ మనం ఒక అట్రిబ్యూట్కి క్లాస్ అనే అట్రిబ్యూట్కి వాల్యూ పెట్టినప్పుడు మాత్రం ఆ వాల్యూలో మాత్రం డాట్ అనేది ఉండదు. ఓకే, సో సిఎస్ఎస్లో డాట్ అనేది ఉంటుంది, అదే HTMLలో అట్రిబ్యూట్ క్లాస్ అట్రిబ్యూట్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే డాట్ అనేది ఉండదు. ఓకేనా? సో మనం అక్కడ h-center అని రాసాం కదా, సో ఆ వాల్యూని తీసుకొచ్చేసి మనం h-center అని పెట్టేస్తాము, పెట్టేసి ఇట్లా చేస్తాం. ఓకే, ఒకసారి మనం ఏం చేద్దాము అంటే దీన్ని మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి దీన్ని మనం అప్లై చేసి చూద్దాం. ఓకే, రైట్. సో మీ అందరికీ కనిపిస్తుంది కదా, మనం ఇక్కడ .h-center ఓపెనింగ్ కర్లీ బ్రేస్, ఓకే, text-align అని రాసి తర్వాత ఒక కాలన్ అనేది ఇచ్చాము, ఆ తర్వాత సెంటర్ అని చెప్పాము, ఆ తర్వాత సెమీకాలన్ పెట్టాము అండ్ క్లోజింగ్ బ్రేస్ పెట్టాము. అవునా? రైట్. ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ స్టైల్ ఏదైతే h-center అనేది ఒక రూల్ సెట్ ఏదైతే రాసామో దీన్ని మనం మెయిన్ హెడ్డింగ్ అనే ఒక HTML ఎలిమెంట్కి అప్లై చేయడం ఎలాగా అనేది చూద్దాం. ఓకే, రైట్. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 7th లైన్లో మనకి మెయిన్ హెడ్డింగ్ అనేది ఉంది. ఇప్పుడు అది ఒకసారి నేను మీకు సెలెక్ట్ చేస్తాను. ఓకే, కనిపిస్తుంది కదా. సో మనకి ఏంటి హెడ్డింగ్కి మెయిన్ హెడ్డింగ్కి ఏంటి అంటే h1 అని ఉంటుంది, తర్వాత టూరిజం కంటెంట్, తర్వాత క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం అట్రిబ్యూట్స్ అనేది ఎక్కడ యాడ్ చేయాలి? స్టార్టింగ్ ట్యాగ్లో యాడ్ చేయాలి. అవునా? సో ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ ఏది? యాంగులర్ బ్రేస్ h1 అని అన్న తర్వాత ఏం చేయాలి? ఒక స్పేస్ అనేది ఇవ్వాలి. అవునా? స్పేస్ అనేది ఇచ్చాక నెక్స్ట్ ఇక్కడ మనం ఈ సిఎస్ఎస్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఒక HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అంటే ఏ అట్రిబ్యూట్ వాడాలి? క్లాస్. అవునా? సో క్లాస్ అనేది రాయాలి, CLASS క్లాస్ అని రాసి తర్వాత ఏం చేయాలి? ఒక ఈక్వల్ టు సింబల్ పెట్టి ఆ తర్వాత ఏం చేయాలి మనం? డబల్ కోట్స్. ఓకే, కీబోర్డ్ మీద మీకు డబల్ కోట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఆ డబల్ కోట్స్ పెట్టి దానిలో వాల్యూ ఇవ్వాలి. అవునా? ఆ వాల్యూ ఏమని ఇవ్వాలి? అక్కడ మనం చూడండి, ఇక్కడ సిఎస్ఎస్ క్లాస్లో ఏమని పెట్టాము? .h-center అని పెట్టాము. కానీ ఇక్కడ మనం ఈ క్లాస్లో పేరు ఇచ్చేటప్పుడు మాత్రం జస్ట్ h-center అని మాత్రమే పెడతాం. ఇక్కడ చాలా క్లియర్గా చూడండి, డాట్ అనేది నేను పెట్టలేదు. ఓకేనా? సో డాట్ అనేది పెట్టకుండా జస్ట్ h-center అని పెట్టాను. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే దీన్ని రన్ చేసి చూద్దాం. ఏం జరిగింది? సెంటర్లోకి వచ్చేసింది. అవునా? మనం హెడ్డింగ్ అనే మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి మనం ఇప్పుడు ఏం చేసాము? ఒక అట్రిబ్యూట్ అనేది పెట్టాము. ఏ అట్రిబ్యూట్ పెట్టాం? క్లాస్ అనే అట్రిబ్యూట్. సో ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ తోటి ఏం జరుగుతుంది అనుకున్నాము? సిఎస్ఎస్లో ఏదైతే స్టైల్స్ మనం రాసామో దాన్ని ఈ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి అప్లై చేయడానికి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడతాము అని అనుకున్నాం. సో క్లాస్ ఈక్వల్ టు అని పెట్టేసి ఏం చేసాము? అక్కడ రాసిన ఏ స్టైల్ అప్లై అవ్వాలి? దీనికి h-center అనే స్టైల్ అప్లై అవ్వాలి.
సో మనం ఏం చేసాము, క్లాస్లో ఈక్వల్ టు h-center అని ఒక డబుల్ కోట్స్ మధ్యలో పెట్టాము. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు డాట్ అనేది అంటే ఇక్కడ ఉండకూడదు. ఓకేనా, ఈ HTML ఫైల్లో అట్రిబ్యూట్ కి వాల్యూ పెట్టినప్పుడు ఆ డాట్ అనేది ఉండకూడదు. అలానే ఈ డబుల్ కోట్స్ ఉన్నాయి చూసారా, ఈ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఈ h-center అనేది రాసాం చూసారా, ఆ డబుల్ కోట్స్ అనేవి కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇలా మనం రన్ అనేది చేస్తే మీకు అక్కడ ఏం జరిగిపోయింది అంటే ఆటోమేటిక్ గా ఈ టూరిజం అనేది ఏమైపోయింది అంటే సెంటర్ లోకి వచ్చింది. అవునా, రైట్. సో ఒకసారి మీరు కూడా ఏం చేస్తారు అంటే ఇప్పటిదాకా ఇది ఏదైతే చేసామో దాన్ని మీరు కూడా ఒకసారి మీ కోడ్ ప్లే గ్రౌండ్ లో, కింద ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చూసాము అంటే మెయిన్ హెడ్డింగ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని దానికి మనం ఏదైతే సిఎస్ఎస్ ఫైల్లో స్టైల్ రాసామో ఆ స్టైల్ అనే దాన్ని ఈ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కి అప్లై చేయడానికి మనం ఏంటి అంటే అట్రిబ్యూట్స్ అనేది ఒకటి వాడతాము అని అనుకున్నాము. సో ఆ అట్రిబ్యూట్ కి పేరు ఏంటి అంటే ఇట్లా ఈ సిఎస్ఎస్ లో ఉన్న స్టైల్ ని ఈ మెయిన్ హెడ్డింగ్ లో ఉన్న HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలి అంటే క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ వాడతాము. ఆ క్లాస్ ఈక్వల్ టు అని చెప్పేసి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేయాలి అంటే ఆ క్లాస్ లో మనం అక్కడ సిఎస్ఎస్ లో రాసాం కదా, సో ఆ సెలెక్టర్ కి ఒక పేరు ఇచ్చామా h-center అని. సో ఆ h-center అనేది పెట్టాలి. అదే మనకి సిఎస్ఎస్ లో అయితే ముందు అక్కడ డాట్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ సిఎస్ఎస్ HTML లో అట్రిబ్యూట్ కి వాల్యూ పెట్టేటప్పుడు మాత్రం ఆ డాట్ అనేది ఉండకూడదు. సో పెట్టకుండా h-center అని పెట్టాము. పెట్టేసి రన్ చేసి చూస్తే మనకి ఏం జరిగింది అంటే ఆ హెడ్డింగ్, మెయిన్ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ హెడ్డింగ్ అనేది సెంటర్ లోకి వచ్చింది. అవునా, రైట్. సో ఇప్పుడు న్యాచురల్ గా మనం ఇంకొకటి ఏమనుకుంటాము అంటే అలానే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ కి అలాగే బటన్ అనే ఎలిమెంట్ కి కూడా సేమ్ అలాగే ఆ క్లాస్ అనే అట్రిబ్యూట్ ని వాడి పెట్టేస్తే మనకి అవి కూడా సెంటర్ కి అయిపోతాయి అని అనుకుంటాం. అవునా, సో మనం ఇలా ప్రతి ఒక్క దానికి అంటే మెయిన్ హెడ్డింగ్ కి, పారాగ్రాఫ్ కి, ఆ తర్వాత బటన్ కి, ఈ మూడిటికి పెట్టకుండా మనం ఏంటి అంటే ఈ అన్ని ఎలిమెంట్స్ కి కూడా ఒకేసారి ఆ స్టైల్ అనేది ఎలా అప్లై చేయొచ్చు అనేది ఒకటి చూద్దాం. ఓకేనా, సో మనం ఇక్కడ ఏంటి అంటే మెయిన్ హెడ్డింగ్ కి, పారాగ్రాఫ్ కి, ఆ తర్వాత బటన్ కి, ఈ మూడిటికి కూడా ఒకేసారి మనం ఏంటి అంటే ఈ స్టైల్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది ఒకటి చూద్దాం. సో దీనికోసమే ఒకటి ఏం చేస్తాము అంటే ర్యాపింగ్ అనేది ఒకటి చేస్తాం అన్నమాట. ఓకేనా, సో ర్యాపింగ్ అంటే గ్రూపింగ్ ఆల్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, సో ర్యాపింగ్ అంటే ఏంటి, ఇక్కడ గ్రూపింగ్ ఆల్ రిక్వైర్డ్ ఎలిమెంట్స్ టుగెదర్ ఎట్ వన్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటేంటి, మెయిన్ హెడ్డింగ్ కావాలి, పారాగ్రాఫ్ అనేది కావాలి, బటన్. సో అందుకోసమే మనం అక్కడ ఏం చేసాము, ఒక కర్లీ బ్రేస్ తోటి ఈ మూడింటిని మనం గ్రూప్ చేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాం. అవునా, ఈ గ్రూపింగ్ అనేది మనం ఎలా చేస్తాము అంటే HTML లో దానికి డివ్ అంటే ఒక కంటైనర్ అనే ఒకటి ఉంటుంది అనమాట. సో ఒక కంటైనర్ అనే ఒక ఎలిమెంట్ తోటి మనం చేస్తాం అనమాట. ఏం చేస్తాము, మనం HTML లో ఒక కంటైనర్ అనే ఒక ఎలిమెంట్ తోటి మనం ఏం చేస్తాము అంటే డిఫరెంట్ HTML ఎలిమెంట్స్ ని గ్రూపింగ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా, సో ఈ కంటైనర్ ఎలిమెంట్ అనేది ఎందుకు వాడతాం అసలు అనేది ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దాం మనం. రైట్, సో మీరు అక్కడ ఒక ఇమేజ్ చూడొచ్చు. మీకు అక్కడ ఏమున్నాయి, బాక్సెస్ ఉన్నాయి, చాలా బాక్సెస్ ఉన్నాయి. సో ఆ బాక్సెస్ ని మనం ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్లాలనుకోండి, ఒక్కొక్క బాక్స్ ని తీసుకెళ్తామా? ఇప్పుడు ఒకవేళ స్టార్టింగ్ పాయింట్, డెస్టినేషన్ పాయింట్ అన్ని బాక్సెస్ కి సేమ్ అనుకోండి, మనం ఏం చేస్తాము, ఒక్కొక్క బాక్స్ ని తీసుకెళ్లి డెస్టినేషన్ లో పెట్టేసి మళ్ళీ వచ్చి తీసుకెళ్తుంటామా? లేదు. సో మనం ఏం చేస్తాము, ఒక ట్రక్ ఒకటి తీసుకొని ఆ ట్రక్ లో ఈ బాక్సెస్ అన్నిటిని పెట్టేసి ఏం చేస్తాము, ఆ స్టార్టింగ్ పాయింట్ నుండి ఎండింగ్ పాయింట్ కి ట్రక్ ద్వారా తీసుకెళ్తాము. అవునా, ఎందుకంటే ప్రతి దానికి మళ్ళీ మనం తీసుకెళ్ళనక్కర్లేకుండా చేస్తాము. అవునా, అలాగే ఇప్పుడు మనం ఈ CSS స్టైల్ అనేది ఏదైతే ఉందో దాని ప్రతి HTML ఎలిమెంట్ కి పెట్టనక్కర్లేకుండా, ఎందుకంటే మనకి మెయిన్ హెడ్డింగ్ అనేది సెంటర్ అవ్వాలి, పారాగ్రాఫ్ అనేది సెంటర్ అవ్వాలి, బటన్ అనేది కూడా సెంటర్ అవ్వాలి. అవునా, సో ఈ మూడింటిని కూడా విడివిడిగా మనం పెట్టకుండా ఏం చేస్తామంటే అన్నిటికీ కలిపి ఒకేసారి ఈ స్టైల్ అనేది ఎలా అప్లై చేయాలి అంటే మనం వీటన్నిటిని కూడా ఒక కంటైనర్ లో పెట్టాలన్నమాట. ఓకేనా, ఈ కంటైనర్ అనేది కూడా ఒక HTML ఎలిమెంట్. సో అది ఎలా పెడతాము అనేది ఒకసారి చూద్దాం. ఓకే, రైట్. సో మనకి ఇక్కడ కంటైనర్ ఎలిమెంట్ కి ఒక ట్యాగ్ అనేది ఉందన్నమాట. ఎలా అయితే మనకి మెయిన్ హెడ్డింగ్ కి ట్యాగ్ ఏమని ఉంది, H1 అని ఒకటి ఉందా, పారాగ్రాఫ్ అనే దానికి ట్యాగ్ ఏమని ఉంది, P అని ఉందా,
అలాగే బటన్ అనే దానికి ట్యాగ్ ఏమని ఉంది, బటన్ అని ఉందా. అలాగే ఈ కంటైనర్ ఎలిమెంట్ కి ట్యాగ్ ఏంటి అంటే డివ్. ఓకేనా, ఈ కంటైనర్ ఎలిమెంట్ కి ట్యాగ్ ఏంటి, డివ్ అనేది ఒక ట్యాగ్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఒక HTML ఎలిమెంటే కాబట్టి దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, తర్వాత కాంటెంట్ కానీ లేకపోతే అదర్ HTML ఎలిమెంట్స్ అయినా ఉండొచ్చు, తర్వాత ఎండింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటుంది. అవునా, మీకు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకే, స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి అంటే డివ్ అనేది ఉంటుంది, మధ్యలో అదర్ ఎలిమెంట్స్ ఉండొచ్చు, తర్వాత మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ డివ్ అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ ని తీసుకొని మనకి మెయిన్ హెడ్డింగ్ ని, తర్వాత పారాగ్రాఫ్ ని, బటన్ ని, ఈ మూడింటిని కూడా మనం ఏం చేద్దాము అంటే ఈ డివ్ అనే ఒక కంటైనర్ లోకి తీసుకెళ్లి పెడదాం. ఓకేనా, దీన్ని ఒకసారి మనం డెమో అనేది ఒకసారి చూద్దాం. రైట్, సో మనకి ఫస్ట్ థింగ్ ఒక HTML ఎలిమెంట్ రాయాలి అనగానే మనకి ఏంటి, స్టార్టింగ్ ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. అవునా, సో ఒకసారి ఆ స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, ఇక్కడ కంటైనర్ ఎలిమెంట్ కి డివ్. ఓకే, సో నేను ఏం చేశాను, ఓపెనింగ్ యాంగులర్ బ్రేస్ రాసి తర్వాత డివ్ అని రాసి తర్వాత క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ పెట్టాను. ఓకేనా, సో ఆ క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఒకటి ఎంటర్ కొట్టేసి మళ్ళీ ఏం చేస్తున్నాను నేను అంటే క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ పెడుతున్నాను. ఓకే, క్లోజింగ్ ట్యాగ్ రాస్తున్నాను అనమాట. సో ఆ క్లోజింగ్ ట్యాగ్ అనగానే ఓపెనింగ్ యాంగులర్ బ్రేస్, ఫార్వర్డ్ స్లాష్, మళ్ళీ తర్వాత డివ్, తర్వాత ఇది క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ పెడతాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి డివ్ అనేది ఉంది, ఓపెనింగ్ ట్యాగ్ మధ్యలో ఖాళీగా పెట్టాము, తర్వాత మనం ఏం చేసాము అంటే ఈ క్లోజింగ్ డివ్ అనే ట్యాగ్ పెట్టాము. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మెయిన్ హెడ్డింగ్ ని, తర్వాత పారాగ్రాఫ్ ని, తర్వాత బటన్ ని, ఈ మూడింటిని కూడా మనం ఏం చేద్దాము అనుకుంటున్నాము అంటే ఈ డివ్ అనే ఒక కంటైనర్ లోకి తీసుకొద్దామని అనుకుంటున్నాం. అవునా, రైట్. ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఏముంది, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇక్కడ డివ్ అనేది ఒకటి ఉండి కింద 13th లైన్ లో చూడండి ఒకసారి, మీకు హెడ్డింగ్ అనేది ఒకటి ఉంది చూసారా, మనం ఇంతకు ముందు రాసింది. సో ఆ హెడ్డింగ్ అనే మొత్తాన్ని నేను ఏం చేశాను అంటే సెలెక్ట్ చేసేసి కట్ చేసేసి నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడ 9th లైన్ లో కాపీ పేస్ట్ చేశాను అనమాట. ఓకేనా, సో కాపీ అండ్ పేస్ట్ చేశాను. మనం అలా కాకుండా కూడా ఒకటి ఏం చేయొచ్చు అంటే మనమే స్ట్రైట్ గా రాసేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా, సో ఒకసారి మనం డైరెక్ట్ గా రాసుకుంటూనే వెళ్ళిపోదాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, స్టార్టింగ్ ట్యాగ్ హెడ్డింగ్ అనేది, మెయిన్ హెడ్డింగ్ అనే దానికి స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, H1 అనేది ఒకటి రాసి తర్వాత ఇప్పుడు మనకి హెడ్డింగ్ కంటెంట్ ఏమి ఉండాలి, టూరిజం అని ఉండి తర్వాత క్లోజింగ్ ట్యాగ్. సో ఆ క్లోజింగ్ ట్యాగ్ ఏంటి అంటే మనం ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసి మళ్ళీ H1 అని పెట్టేసి క్లోజ్ అనేది చేస్తాం. ఓకే, ఆ తర్వాత లైన్ లో మనం ఏం చేస్తాము అంటే పారాగ్రాఫ్ అనేది, సో పారాగ్రాఫ్ కి స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, P. ఓకే, సో P అనేది పెట్టేసి తర్వాత ప్లాన్ కంటెంట్ వచ్చేసి ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో. ఓకే, సో ప్లాన్ వేర్ ఎవర్ యూ వాంట్ టు గో అని పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాము, క్లోజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్, సో ఫార్వర్డ్ స్లాష్ P. అవునా, ఆ తర్వాత ఏంటి, మనకి బటన్ అనే ఒక ఎలిమెంట్ ఉంది. సో బటన్ ఏం చేస్తాము, బటన్ కి స్టార్టింగ్ ట్యాగ్ ఏంటి, BUTTON అనేది, అది యాంగులర్ బ్రేసెస్ మధ్యలో పెట్టేసి మనం కాంటెంట్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ అనేది ఒకటి పెట్టేసి తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ఏంటి /BUTTON. ఓకేనా, సో ఇలా పెడతాం అనమాట. ఓకే, పెట్టేస్తే ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుందా, మనం ఏం చేస్తున్నాము అంటే ఈ డివ్ అనేది తర్వాత ఎంటర్ ఇచ్చిన తర్వాత కొన్ని స్పేసెస్ అనేవి పెట్టాం. అవునా, కొన్ని స్పేసెస్ అనేవి పెట్టేసి ఆ తర్వాత రాసాము. అలాగే పారాగ్రాఫ్ అనే దానికి కూడా చూస్తే కొన్ని స్పేసెస్ అనేవి పెట్టాము. అలాగే బటన్ అనే దానికి కూడా మనం ఏం చేసాము, కొన్ని స్పేసెస్ అనేవి ఇచ్చాము. సో మీరు ఏంటి అంటే కీబోర్డ్ లో ట్యాబ్ అనే ఒక బటన్ ఉంటుంది. సో ఆ ట్యాబ్ అనే ఒక బటన్ ని క్లిక్ చేస్తే ఈ స్పేసెస్ అనేవి వస్తాయి అనమాట. ఈ స్పేసెస్ ఇవ్వడాన్ని ఏమంటారు అంటే ఇండెంటేషన్ అని అంటారు అనమాట. ఓకేనా, సో కోడ్ అనేది మనకి రీడబుల్ గా ఉండడానికి మనం ఏం చేస్తాము అంటే ఈ ఇండెంటేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, రైట్.
సో ఇప్పుడు మనం రాసిన కోడ్ ఉంది కదా, సో మనం ఇక్కడ ఏం చేసాము అంటే డివ్ అనే ఒక స్టార్టింగ్ ట్యాగ్ పెట్టాము. దాని మధ్యలో మనం ఏం చేసాము అంటే మెయిన్ హెడ్డింగ్ అనే HTML ఎలిమెంట్, పారాగ్రాఫ్ అనే HTML ఎలిమెంట్, తర్వాత బటన్ అనే HTML ఎలిమెంట్ పెట్టాము. ఆ తర్వాత ఏం చేసాము, మనం క్లోజింగ్ డివ్ అనే ట్యాగ్ పెట్టామన్నమాట. సో ఒక కంటైనర్ లోపల పెట్టామా. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేమ్ మనకు ముందు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, అవునా? రైట్. మీరు కూడా ఒకసారి ఏం చేస్తారు అంటే వీడియోని పాజ్ చేసేసి కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ ఒకసారి బ్యాక్ రండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే ఇప్పుడు ఈ కంటైనర్ అనే దాన్ని క్రియేట్ చేసామో ఈ కంటైనర్ మొత్తాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి, సెంటర్ లోకి తీసుకెళ్ళాలి, అవునా? ఈ కంటైనర్ అనేది కూడా ఏంటి, డివ్ అనేది కూడా ఒక HTML ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఈ HTML ఎలిమెంట్ కి మనం ఏం చేయాలి, అక్కడ మనం ఏదైతే CSS అనేది రాసామో ఈ కంటైనర్ ఈ డివ్ అనే ఎలిమెంట్ మొత్తానికి కూడా దీన్ని అప్లై చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ CSS లో ఉన్న స్టైల్ ని ఇక్కడ ఈ HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలి అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, అట్రిబ్యూట్స్ అనేవి గుర్తు రావాలి, అవునా? అందులో ఏ అట్రిబ్యూట్ గుర్తు రావాలి, క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ గుర్తు రావాలి. ఓకేనా? సో ఆ క్లాస్ అనే అట్రిబ్యూట్ అనేది మనకి గుర్తు రావాలి, రైట్. సో ఇప్పుడు మనం ఏంటి అంటే డివ్ అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ కి మనం క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ పెట్టి దానికి వాల్యూ ఏం పెడతాము, h-center. మనం ఏదైతే CSS ఫైల్లో ఆల్రెడీ రాసుకున్నామో ఆ వాల్యూని తీసుకొచ్చేసి ఇక్కడ h-center అని చెప్పేసి పెడతాం అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ h-center పెట్టేటప్పుడు మనకి CSS ఫైల్లో ఉన్న డాట్ అనేది ఇక్కడ పెట్టకూడదు. ఓకే, ఒకసారి మీరు చూడండి. ఓకే, మనకి సింటాక్స్ ఏంటి, యాంగులర్ బ్రేస్ ఉండి డివ్ అని ఉండి పక్కన ఒక స్పేస్ ఇచ్చేసి క్లాస్ అట్రిబ్యూట్ పేరు క్లాస్ అనేది పెట్టేసి తర్వాత ఈక్వల్ టు అనేది పెట్టేసి డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే CSS ఫైల్లో సెలెక్టర్ పేరు రాసుకున్నామో అది వితౌట్ డాట్ పెట్టాలన్నమాట. ఇక్కడ h-center అని పెట్టేసి మళ్ళీ క్లోజింగ్ యాంగులర్ బ్రేస్ పెట్టేసి తర్వాత ఇంకా కాంటెంట్, ఇక్కడ మనకి కాంటెంట్ ఏముంది, మనకి మెయిన్ హెడ్డింగ్ అనేది ఉంది, పారాగ్రాఫ్ అనేది ఉంది, తర్వాత బటన్ అనేది కూడా ఉంది. ఓకే, ఒకసారి ఇప్పుడు దీన్నే మనం ఒకసారి ఏం చేద్దాము అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసి చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ ఏముంది, ఫస్ట్ ఇప్పుడు ఉన్న దానిలో డివ్ అనేది ఒకటి ఉంది, తర్వాత మెయిన్ హెడ్డింగ్ అనేది ఉంది, తర్వాత పారాగ్రాఫ్ అనేది ఉంది, బటన్ అనేది ఉంది, ఆ తర్వాత మళ్ళీ ఏంటి మనకి క్లోజింగ్ డివ్ అనేది ఉంది, క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉంది. ఓకే, సో దానికి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే మనం క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్ ని పెడదాం అనమాట డివ్ అనే దానికి. సో ఆ క్లాస్ అనే అట్రిబ్యూట్ ని పెట్టి మనం దానికి వాల్యూ కింద ఏం చేస్తాము అంటే మనం CSS లో ఏదైతే సెలెక్టర్ పేరు రాసుకున్నామో h-center అనేది, సో ఇక్కడ ఆ వాల్యూని పెట్టేసి ఒకసారి ఏం జరగాలి అని అనుకుంటున్నాము, మనకి మెయిన్ హెడ్డింగ్ అనేది సెంటర్ కి రావాలి, పారాగ్రాఫ్ అనేది సెంటర్ కి రావాలి, అలాగే మనకి ఆ బటన్ అనేది కూడా సెంటర్ కి రావాలి. ఒకసారి దీన్ని మనం ఏం చేద్దాము అంటే ఒకసారి ప్లే గ్రౌండ్ లో ప్లే చేసి చూద్దాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే 7th లైన్ ఉంది కదా, సో 7th లైన్ లో మనకి డివ్ అనే ఒక HTML ట్యాగ్ కనిపిస్తుంది కదా, HTML ఎలిమెంట్. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్. సో ఈ స్టార్టింగ్ ట్యాగ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, అట్రిబ్యూట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ అట్రిబ్యూట్ ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, క్లాస్, అవునా? సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే CLASS క్లాస్ అని రాస్తున్నాను. తర్వాత ఏం చేయాలి, ఈక్వల్ టు అనేది పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి, డబల్ కోట్స్ పెట్టాలి, అవునా? డబల్ కోట్స్ పెట్టి దాని లోపల ఏమి ఇవ్వాలి, నేను మనం CSS లో ఒక సెలెక్టర్ పేరు ఏదైతే రాసుకున్నామో ఆ సెలెక్టర్ పేరు అనేది ఇక్కడ ఇవ్వాలి, అవునా? సో నేను ఇక్కడ సెలెక్టర్ పేరు ఏంటి, అక్కడ h-center, అవునా? సో h-center అని పెట్టేసి తర్వాత క్లోజింగ్ అనే యాంగులర్ బ్రేస్ ఉంది, అవునా? రైట్. ఇక్కడ ఏంటి, నేను డాట్ పెట్టలేదు, డాట్ h-center అనేది పెట్టలేదు, జస్ట్ h-center అని పెట్టాను. ఒకసారి ఇప్పుడు ప్లే చేసి చూద్దాం ఏం జరుగుతుందో. సారీ, ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి ఈ CSS అనేది పోయింది. ఒకసారి మళ్ళీ రాద్దాం, డాట్ h-center. ఓకే, తర్వాత మనకి ఇట్లా ఓపెనింగ్ కర్లీ బ్రేస్, తర్వాత మనం ఇక్కడ text-align కాలన్ పెట్టేసి సెంటర్, అంతేనా మనం అనుకున్నది సింటాక్స్. సో ఒకసారి ఇప్పుడు ఇది రాసాము, ఇది రాసేసి ఒకసారి రన్ చేసి చూద్దాం ఏం జరిగింది. మనకి టూరిజం మెయిన్ హెడ్డింగ్ అనేది సెంటర్కి వచ్చింది, పారాగ్రాఫ్ అనేది సెంటర్కి వచ్చింది, తర్వాత గెట్ స్టార్టెడ్ అనే బటన్ ఏదైతే ఉందో అది కూడా సెంటర్కి వచ్చింది, అవునా? ఇప్పుడు మనం ఇక్కడే ఒక చిన్న ప్లే అరౌండ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు CSS అనే ట్యాబ్ కి రండి. ఇక్కడ డాట్ h-center అనేది ఏదైతే ఉందో దాని లోపల మనం ఏం చేసాము,
టెక్స్ట్ అలైన్ అని చెప్పేసి సెంటర్ అని పెట్టామా. సో ఆ సెంటర్ అనే బదులు మనం ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒకసారి మనం రైట్ అని పెడదాం. ఓకే, సో రైట్ అని పెట్టేసి ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఏం జరిగింది, మొత్తం అంతా రైట్ అనేది వెళ్ళిపోయింది, అవునా. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాము అంటే రైట్ అనే దాన్ని మళ్ళీ ఆ వాల్యూని CENTER సెంటర్ అని పెట్టేసి మళ్ళీ రన్ చేద్దాం. ఏమైపోయింది, మెయిన్ హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్, తర్వాత బటన్, ఆ మూడు కూడా మళ్ళీ మనకి సెంటర్లోకి వచ్చాయి. ఒకసారి HTML దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు HTML దగ్గరికి వెళ్తే మనం మెయిన్ హెడ్డింగ్ అనే దానికి క్లాస్ అట్రిబ్యూట్ పెట్టామా, లేదు. పారాగ్రాఫ్ అనే దానికి క్లాస్ అట్రిబ్యూట్ పెట్టామా, లేదు. బటన్ అనే దానికి క్లాస్ అట్రిబ్యూట్ పెట్టామా, లేదు. కానీ ఈ మూడింటిని మనం ఎక్కడ పెట్టాము, డివ్ అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ లో పెట్టాము, అవునా. సో ఆ డివ్ అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ లో పెట్టాం కాబట్టి ఏమవుతుంది అంటే ఆ డివ్ అనే కంటైనర్ ఎలిమెంట్ కి మనం క్లాస్ అనేది ఇచ్చాం. ఆ క్లాస్ అనే అట్రిబ్యూట్ కి మనం ఆ CSS ఫైల్లో ఏదైతే h-center అనేది రాసుకున్నామో సో దాన్ని ఇక్కడ పెట్టాము. ఓకే, పెట్టడం వల్ల ఏం జరిగింది అంటే ఆ CSS లో రాసిన స్టైల్ అనేది కంప్లీట్ గా ఈ div అనే HTML ఎలిమెంట్ కి అప్లై అవ్వడం అనేది జరిగింది. ఈ div అనే కంటైనర్ లో ఏమైపోయింది, మెయిన్ హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది, బటన్ ఉంది. సో ఇవన్నిటికీ కూడా ఆ CSS ఆ స్టైల్ ఏదైతే ఉందో అది అప్లై అవ్వడం అనేది జరిగింది, అవునా. కనిపిస్తుంది కదా, రైట్. ఒకసారి మీరు కూడా ఏం చేస్తారంటే మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసేసి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఓకే, రైట్. ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పటి వరకు సెషన్లో ఏమేమి డిస్కస్ చేసాము అనేది ఒకసారి చూద్దాం. రైట్, మనం అసలుకి దేంతో బిగిన్ చేసాము మనము అంటే CSS సింటాక్స్ అనే దాంతో బిగిన్ చేసాము, అవునా. సో ఈ CSS సింటాక్స్ అనేది ఎక్కడ రాస్తాము అని అనుకున్నాము, మనం ఒక CSS ఫైల్లో రాస్తాము అని అనుకున్నాం, అవునా. రైట్, ఈ CSS ఫైల్ లోపల మనం CSS సింటాక్స్ అనేది రాస్తాము అనుకున్నాం. దానిలో ఏముంటాయి అనుకున్నాము, లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ అనేవి ఉంటాయి అని అనుకున్నాం, అవునా. సో ఆ లిస్ట్ ఆఫ్ రూల్ సెట్స్ లో ఒక రూల్ సెట్ అంటే ఎలా ఉంటుంది అని అనుకున్నాము, దానికి ఒక సెలెక్టర్ అనేది ఉంటుంది. సెలెక్టర్ అనేది దాంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఒక ఓపెనింగ్ బ్రేస్ వస్తుంది, తర్వాత మనం లిస్ట్ ఆఫ్ రూల్స్ అనేవి రాస్తాము. ఆ రాసిన తర్వాత మళ్ళీ క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్ అనేది ఉంటుంది, కర్లీ బ్రేస్ అనేది ఉంటుంది అని అనుకున్నాం, అవునా. సో అది మనకు ఒక రూల్ సెట్ యొక్క సింటాక్స్ అని అనుకున్నాం. ఒక్కొక్క రూల్ కి ఏముంటుంది అనుకున్నాము, ప్రాపర్టీ, తర్వాత కాలన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత వాల్యూ అనేది ఉండి సెమీ కాలన్ అనేది ఉంటుంది అనుకున్నాం, అవునా. రైట్, సో నెక్స్ట్ ఏం చేసాం మనం, ఆ సెలెక్టర్ కి ఒక పేరు అనేది ఒకటి పెట్టుకున్నాం. సో ఆ పేరు అనేది ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ మనం ఈరోజు చేసేది ఏంటి అంటే హారిజాంటల్ సెంటర్ చేయడం కాబట్టి h-center అని పెట్టుకున్నాము. కానీ CSS ఫైల్లో రాసేటప్పుడు ఏముండాలి అనుకున్నాం, డాట్ అని ఉండి h-center అని ఉండాలి అనుకున్నాము. ఆ తర్వాత ఓపెనింగ్ బ్రేస్, ఓపెనింగ్ కర్లీ బ్రేస్ పెట్టాము. ఆ కింద ఏం చేసాము మనం, నెక్స్ట్ text-align. ఓకే, ఒకసారి అది మీకు చూపిస్తా చెప్తాను. సో ఒకసారి మనం ఇక్కడ ఏం చేసాము, text-align అనే ఒక ప్రాపర్టీ పెట్టుకున్నాము. సో దీంతో ఏమవుతుంది అంటే టెక్స్ట్ ని అలైన్ చేయడము అనేది జరుగుతుంది అని అనుకున్నాము, రైట్. ఆ తర్వాత కాలన్ అనేది పెట్టాము. తర్వాత ఏం చేసాము, సెంటర్ అనే ఒక వాల్యూ ఇచ్చాము. ఆ వాల్యూ తర్వాత ఏముండాలి, సెమీ కాలన్ అనేది ఉండాలి. దాని తర్వాత ఏముండాలి అంటే మనకి క్లోజింగ్ కర్లీ బ్రేస్ అనేది ఉండాలి. సో ఇది ఒక CSS రూల్ సెట్ అనేది ఒకటి రాసుకున్నాము. అండ్ ఆ తర్వాత ఏం చేసాము, HTML లో మనం మెయిన్ హెడ్డింగ్, తర్వాత పారాగ్రాఫ్, ఈ బటన్, ఈ మూడింటిని కలిపి సెంటర్ చేయడానికి మనం ఏం చేసాము అంటే div అనే ఒక కంటైనర్ ఎలిమెంట్ అనేది ఒకటి తీసుకున్నాము. సో ఆ div అనేది కూడా నథింగ్ బట్ ఒక HTML ఎలిమెంటే కాబట్టి స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది అని అనుకున్నాము. సో ఆ div అనే కంటెంట్ దీనిలోకి ఏం చేసాము మనం, ఆ div అనే ట్యాగ్ లోకి మనం మెయిన్ హెడ్డింగ్ ని తీసుకొచ్చాము, పారాగ్రాఫ్ అనే దాన్ని తీసుకొచ్చాము, అలాగే బటన్ అనే దాన్ని కూడా తీసుకొచ్చాము, అవునా. సో ఆ బటన్ అనే వాటన్నిటిని తీసుకొచ్చేసి పెట్టేసి ఆ తర్వాత మనం ఏం చేసాము, ఈ div అనే HTML ఎలిమెంట్ కి మనం క్లాస్ అనే ఒక అట్రిబ్యూట్, సో ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ తోటి మనం ఏం చేస్తాం అనుకున్నాము, CSS ఏదైతే రాసామో ఆ CSS రాసిన దాన్ని ఒక HTML ఎలిమెంట్ కి అప్లై చేయాలి అంటే మనం ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడతాము అని అనుకున్నాం, అవునా. సో ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఏం చేస్తాయి అని అనుకున్నాము, ఈ HTML ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అని అనుకున్నాం, అవునా. రైట్, సో మనం ఆ క్లాస్ అనే అట్రిబ్యూట్ కి వాల్యూ ఏం పెట్టాము, మనం CSS ఫైల్లో ఏదైతే సెలెక్టర్ కి ఒక పేరు ఇచ్చామో ఆ పేరుని ఇక్కడ పెట్టుకున్నాం, h-center అని. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమనుకున్నాము అంటే ఇక్కడ HTML ఫైల్లో రాసినప్పుడు ఆ డాట్ అనేది పెట్టకూడదు అని అనుకున్నాం. సో దాన్ని పెట్టేసి మనం రన్ అనేది చేస్తే మనకి సెంటర్ అనేది జరిగింది,
అవునా? రైట్. సో మనకి ఏంటి అంటే ఈరోజు క్లాస్లో చాలా కొత్త సింటాక్స్ అనేది నేర్చుకున్నాం, చాలా కొత్త కొత్త పదాలు అనేవి నేర్చుకున్నాం. సో మీకు ఏంటి అంటే దీనిలో ఏదైనా సరే మీరు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ గుర్తు లేకపోతే మీరు మళ్ళీ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇదే వీడియోని మళ్ళీ ఒకసారి ప్లే చేయండి. సో ప్లే చేసి వింటూ ఏం చేస్తారు అంటే కింద కోడ్ ప్లే గ్రౌండ్ అనేది ఉంది కదా, సో ఆ కింద కోడ్ ప్లే గ్రౌండ్ లో ఒకసారి వీడియో మీద క్లిక్ చేసి కిందికి వచ్చేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్ లో చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేసేసి మళ్ళీ వచ్చి వీడియో మీద క్లిక్ చేస్తే మీకు ప్లే అవుతా ఉంటది అనమాట. సో అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఇది కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఓకే, మీరు ఫస్ట్ ఇది సింటాక్స్ అనే దాన్ని ఒకదాన్ని యాక్సెప్ట్ చేసేయండి. ఓకేనా? సో ఈ రోజు మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? అందుకోసమే కొంచెం టైం పట్టినా కానీ మనం స్లోగా చెప్తూ వచ్చాము. మీరు కూడా ఏం చేస్తారంటే దీన్ని ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండండి. ఓకే, మనం నెక్స్ట్ సెషన్ లో ఏం చేస్తాము అంటే ఓకే మనం ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ లో నెక్స్ట్ పార్ట్స్ చూస్తాం అనమాట. అంటే మనం ఈ ఫాంట్స్ అనే దాంతో ఏం ఫాంట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఫాంట్ కి కలర్స్ అనేవి ఎట్లా పెట్టుకోవాలి, ఓకే ఫాంట్ సైజ్ అనేది ఎలా పెంచుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇచ్చుకోవాలి, ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో చూస్తాం అనమాట. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.